IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అండ్ ముఖ్యంగా ఏపీలో పెన్షన్ల కోసం చాలా అవస్థలు పడుతున్నారు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు కొడుతున్నారు అంటూ కూడా మనం మీడియాలో చూస్తూ ఉన్నామండి. ఏం చెప్తారు? రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? ఇది వాళ్ళకి ముసలోళ్ళ శాపాలు, వాళ్ళ శోకాలు, వీళ్ళ ఈ కూటమికి చెంప దెబ్బ దాకా, కొరడా దెబ్బల దాకా తగులుతాయమ్మా. ఎందుకంటే నేను ఎందుకు అంత బాధతో ఇవాళ వాళ్ళకి ఇవ్వద్దు, వాలంటీర్లు వద్దు అని మీ నిమ్మగడ్డతోటి కేసు వేయించింది మీరే. కేసు వేయించారు వాలంటీర్లు తప్పించాలని. మళ్ళీ విధి విధానాలు కూడా అదే నిమ్మగడ్డతోటి తప్పిస్తే, వాలంటీర్లు తప్పిస్తే ఏమి చేయాలి, ఎలా చేయాలని అది కూడా మీరే చెప్పిస్తుంది. ఆ విధానాలే బ్యాంకులో కట్టండి, మిగతా వాళ్ళని సచివాలయానికి వచ్చి తీసుకోమనండి, ఇవన్నీ అతనే చెప్పాడు. రిటర్న్ ఏమి మనం పుట్టించేది కాదు. అతను విధి విధానాలు ఎలా కావాలని కోర్టుకు సమర్పించాడు, ఎలక్షన్ కమిషన్కి సమర్పించాడు. వీళ్ళని తప్పించాలని ఆయన రాశాడు. తప్పిస్తే ఏం చేయాలని కమిషన్, ఎలా చేయాలని కమిషన్ అడిగితే విధి విధానం ఇలా చేయండి ఆయన చెప్పాడు. ఇప్పుడు అదే విధానాలు ఎలక్షన్ కమిషన్ సూచన ప్రకారం అదే విధానాలు చేస్తారు. ఇప్పుడు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారు. అయ్యో ముసలి ఇవాళ ఎండలు బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఈ ముసలాళ్ళు ఎంతమంది అమ్మా, 66 లక్షల మందిలో 45 లక్షల మందికి బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి. ఈ 45 లక్షల మందిలో వెళ్ళగలిగిన వాళ్ళు ఎంతమంది? వాళ్ళు వెళ్ళి ఈ ఎండలో బ్యాంక్ దగ్గర, బ్యాంక్ వెళ్ళగానే టప్పు అని కాదు కదా, వెళ్ళినాక ఇవాళ సదగా ఒక్కొక్కడికి 10 నిమిషాలు పడద్ది. ఇంతమంది క్యూలో వెళ్తే నుంచుని వాళ్ళ ప్రాణం వేష్టపడి చచ్చిపోయారు. నేను అంతకుముందు 33 మంది చనిపోయారు. ఇవాళ ఆల్రెడీ ముసలి. ఇలా శాపాలు ఈ చంద్రబాబుకి, కూటమికి తగలకుండా బాగా. ముసలాళ్ళు ఇన్నాళ్ళు హ్యాపీగా ఉన్నారు, తిట్టుకుంటున్నారు. ఇన్నాళ్ళు పొద్దున్న తెల్లారేపటికి వచ్చి ఇంటికి వచ్చిస్తున్నారు. ముసలోళ్ళు, కాలుకుంటోళ్ళు, అవిటి వాళ్ళు, కిడ్నీ పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్, కదలలేని పరిస్థితిలో ఉన్నవాళ్ళు ఇళ్ళు ఉంటే 1వ తారీఖు తీసుకొస్తే వాళ్ళకి బాబు అని చెప్పి ఆ ముసలాళ్ళు చక్కగా వాళ్ళకి టీ కూడా ఇచ్చి తాగిళ్ళు బాబు అంత ఆప్యాయంగా జరుగుతుంది. వాళ్ళు అంత చేస్తారు. అలాంటి వ్యవస్థ మీద కుళ్ళుబడి ఏదో మంచి జరుగుద్దని అదేదో చేస్తే మనకేదో పెద్దకాడు ఇవాళ చెంపు మంది చెళ్ళు మంది తగులుతున్నాయి శాపనార్థాల్లో. ముసలాళ్ళు తిడుతున్నారు, ఆడవాళ్ళు తిడుతున్నారు, మా కుటుంబానికి శరీరాగా దాపురించారు వీళ్ళు అని చెప్పి తిడుతున్నారు. ఇప్పుడు ఆ తిట్లని భరించి అయ్యో మనం చేసింది తప్పు అయిపోయిందని ఇప్పుడు రివర్స్ గేర్ చెయ్యాలి, ప్రభుత్వం వాళ్ళకి అందకుండా చేస్తుంది. నువ్వేగా రాసావు, చెప్పమనండి. ఎవడన్నా ఈ తెలుగుదేశం వాడిని ఎవడన్నా ఒకటి చెప్పమనండి. ఈ విధి విధానాలు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలు ప్రభుత్వం సిఎస్ తీసుకున్న నిర్ణయమా, ఈసీకి మీరు రాసిన కండిషన్సా? ఈసీ అడిగితే మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ ఏం చెయ్యాలి, వాలంటీర్ని తీసేస్తే ఏమి చెయ్యాలి అనేది మీరు కదా. ఈ బ్యాంకులో కట్టండి, లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు కట్టండి. 66 లక్షల మందిలో 43 చిల్లర వాళ్ళకి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లేవు. సో ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళని బ్యాంకులో కట్టండి, అకౌంట్ లేని వాళ్ళని సచివాలయానికి వచ్చి కలెక్ట్ తీసుకోమనండి. అలా చేయండి, అప్పుడు వాలంటీర్ వ్యవస్థ లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుందని నువ్వు కదా సలహా చెప్పావు. నువ్వు సలహా నిమ్మగడ్డ చెప్పాయంటే సలహా చంద్రబాబు మనిషే కదా, ఊరందరికీ తెలుసు చెప్పావు. ఇవాళ అదేగా ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ప్రభుత్వమే చేస్తా ఉంటే నువ్వు మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తావేంటి? అండ్ ముఖ్యంగా డబ్బులు లేని రాజకీయాలను ప్రస్తుతం చూసే పరిస్థితి అయితే లేదు, ఇది నిజం. అయితే ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 కంటైనర్లలో 2,000 కోట్లు తరలించారు అంటూ ప్రతిపక్ష పార్టీలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నాయి. ఏం చెప్తారు? ఎక్కడివి 2,000 కోట్లు, ఏం చేశారు? పచ్చి అబద్ధం కదా, తేలిపోయింది కదా. ఆఫీసర్సే వాళ్ళు ఆ 2 కంటైనర్లు పట్టుకోగానే ఇక్కడ గంతులు వేసేసి దొరికిందని పిచ్చి గంతులు, కోతి గంతులని, అసలే కోతి కళ్ళు దగ్గర కోతి అన్నట్టు ఈ తెలుగుదేశం ఈ సెటప్ అంతా గంతులు వేశారు. అది తర్వాత తెలిసిపోయింది అది బ్యాంకుకి వెళ్తున్న డబ్బులు. 2,000 బ్యాంకు వాళ్ళు రసీట్లు చూపించారు. చెక్ చేసినాక బ్యాంకుకు ఫోన్ చేస్తే బ్యాంకు ఆ రసీట్ కన్ఫర్మ్ చేసింది. సో బ్యాంకుకు వెళ్తున్న క్యాష్ అది 2,000 కోట్లు. ఈ లోపల ఇక్కడ జగ్గుబుజ్జ అని కోతి గంతులు వేసేసి అదిగో దొరికింది, ఇదిగో దొరికింది అని అదే అలాగుంటుంది. అదే చెప్పానే, వీళ్ళు నిరాశ నిస్పృహలో ఉన్నారు. ఏ చిన్న విషయం దొరికా ఏమవుతుంది, దాన్ని ఏదో పెద్ద వచ్చేసి మనం ఏదో దానిలోంచన్నా ఈ ఊబిలోంచి బయటికి పడతాం, ఈ బురదలోంచి బయటికి పడదాం అనే తాపత్రయం చెప్తే వాళ్ళు ఊబిలో కూరుకుపోయి ఉన్నారమ్మా. వాళ్ళని భగవంతుడు బతికి కాపాడలేడు. ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలు అలా కాదు.
వాళ్ళ యొక్క ఇది అనైతికమైనది, అపవిత్రమైనది ఈ కూటమి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకున్నారు, అసహించుకున్నారు, చీకొట్టుకున్నారు, తూ అన్నారు, కాండ్రించి మూసుకుంటాం ఒకటే తక్కువ తింటే అంత అసహ్యంగా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకుని మేము బుధారు వేసుకుని మేమంతా ఒకటి మమ్మల్ని గెలిపించంటే ప్రజలు చెవులో పువ్వు పెట్టుకోలేరు, అడుగుతున్నారు. నీకు చంద్రబాబు అవినీతి ముఖ్యమంత్రి అని చెప్పారు బీజేపీ, ఆయన ఏటీఎంలో వాడుకుంటున్నారు, ఇప్పుడు ఏం మార్పు వచ్చింది చెప్పండి, సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు. పురంధేశ్వరి మోడీ గారిని అంతగా తిట్టినప్పుడు కూడా నోరిప్పకుండా ఉన్నావు. బీజేపీ ప్రెసిడెంట్ అయిపోయి చంద్రబాబు సెక్రటరీగా పనిచేస్తున్నావు. నువ్వు ఇచ్చిన సీట్లు ఎవరికి ఇచ్చావు? డబ్బున్న వాళ్ళకి ఇచ్చావు. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళకి, కాంగ్రెస్లో నుంచి వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ వచ్చి నువ్వు, తెలుగుదేశం నుంచి వచ్చిన రమేష్, తెలుగుదేశం వచ్చే సుజా, వీళ్ళకి టికెట్లు ఇచ్చి, డబ్బులు ఉన్నాయని వాళ్ళకి టికెట్లు ఇచ్చి వాళ్ళని నువ్వేదో బీజేపీ కోసం పనిచేస్తున్నాడు డ్రామా ఆడుతున్నావు, నువ్వు చంద్రబాబు కోసం పనిచేస్తున్నావు, నిజం కాదా అని నిలదీస్తున్నాడు. నీకు ఏ నైతిక ఉంది? అసలు నైతికత ఉంది? కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వద్దని నిండు అసెంబ్లీలో తెలంగాణను ఈసడించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి. ఇక అప్పుడేమో మీరు ఇక్కడ తెలంగాణలో తెలంగాణ కావాలి, తెలంగాణ మాటిన బీజేపీ, తెలంగాణ అసహించుకుని ఈసడించుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రాలో సీట్ ఇస్తారు. మీ డబుల్ గేమ్, ఈ డబుల్ డ్రామా ప్రజలు చూస్తారు.